భగవంతుడు ఎన్ని కష్టాలను కన్నీళ్లను ఎందుకిచ్చాడో తెలిసేందుకు ఒక మంచి కథ ఇది. ఓ మనిషి క్షవరం గడ్డం చేయించుకుందామని ఓ క్షవరశాలకు వెళ్ళాడు. క్షురకుడు పనిచేస్తుండగా వాళ్ళిద్దరూ మంచి కబుర్లో పడ్డారు. వాళ్ళు అనేక విషయాల గురించి ఎన్నో సంగతులు మాట్లాడుకున్నారు. చివరకు వాళ్ళ సంభాషణలో దేవుని ప్రస్తావన వచ్చినప్పుడు క్షురకుడు తనకు దేవుడున్నాడన్న నమ్మకం లేదన్నాడు. దానికి ఆ మనిషి, నీవు ఎందుకు అలా అంటున్నావు అని అడిగాడు. దానికి క్షురకుడు, దేవుడు లేడని తెలుసుకోవాలంటే మీరు ఒకసారి వీధిలోకి వెళ్ళాల్సి ఉంటుంది. దేవుడు ఉంటే ఇంతమంది రోగిష్టి వాళ్ళు, అనాథలైన పిల్లలు ఉండేవారా? దేవుడు ఉన్నట్లయితే కష్టాలు కన్నీళ్ళు ఉండేవి కావు. దయామయుడైన దేవుడు ఈ బాధల్ని ఉండనిచ్చేవాడు కాదు అని అన్నాడు. ఆ మనిషి ఒక్క క్షణం ఆలోచించాడు. కానీ అతనితో వాదన పెట్టుకోవడం ఇష్టం లేక బదిలివ్వలేదు. క్షురకుడు తన పని పూర్తి చేశాడు. ఆ మనిషి క్షౌరశాల నుంచి బయటికి వెళ్ళిపోయాడు. అక్కడ వీధిలో అట్టలు కట్టి మురికిగా పొడవుగా ఉన్న జుట్టుతో మాసిన గడ్డంతో ఉన్న ఒక వ్యక్తిని చూశాడు. అతడు చాలా మురికిగా చెదిరిన జుట్టుతో దరిద్రంగా ఉన్నాడు. ఆ మనిషి వెనుదిరిగి మళ్ళీ క్షౌరశాలకు వెళ్ళి క్షురకునితో, నీకేం తెలుసు, అసలు ఈ ప్రపంచంలో క్షురకులే లేరు అని అన్నాడు. ఆశ్చర్యపోయిన క్షురకుడు, అదెలా మీరు చెప్తారండి? మీ కళ్ళ ముందే నేనున్నాను. నేను క్షురకుణ్ణి, మీకిప్పుడు వరకు క్షౌరం చేశాను అని అన్నాడు. దానికి ఆ మనిషి, కాదు, క్షురకులు లేరు. వాళ్ళే ఉంటే మాసిన గడ్డాలతో మురికిగా పెరిగిన జుట్టులతో బయట ఉన్న ఆ మనిషి లాంటి వాళ్ళు ఉండరు కదా అని అన్నాడు. దానికి క్షురకుడు, ఆహాహా, అదా, క్షురకులు ఉన్నారు కానీ జనం మా వద్దకు రాకపోతే అలాగే ఉంటారు అని అన్నాడు. అందుకు ఖచ్చితంగా అదే నిజం, అది అసలు విషయం. దేవుడు కూడా ఉన్నాడు. ఆయన్ని నమ్మి జనం వెళ్ళకపోతే, ఆయన సాయం కోరకపోతే దేవుడు సైతం ఏం చేయగలడు? అందుకే ప్రపంచమంతటా ఇన్ని కష్టాలు, బాధలు, కన్నీళ్లు అని బదిలిచ్చాడు ఆ మనిషి. నీతి ఏంటంటే, తొందరపడి ఒక సిద్ధాంతం వేసుకుని దాన్నే పట్టుకొని కూర్చొని వెళ్ళకూడదు. సర్వేజన సుఖినో భవంతు. మీ మురళీమోహన్.